హాయ్. రేపుదయం 10 గంటలకి సినిమా ఈ నెల 14న మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ సినిమాలో నటించిన నటీనటులతో మనం ఇప్పుడు ముచ్చటించబోతున్నాం. ఈ సినిమాలో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు, వాళ్ళ ఈ సినిమా జర్నీలో ఎటువంటి అనుభూతికి లోనయ్యారు తెలుసుకుందాం. నమస్కారం అండి. అవునండి, నమస్తే. అందరూ యువత, యూత్ అడ్వైస్. థ్యాంక్ యూ. ఇలా నలుగురిని కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ చేయడం కూడా తొలిసారి నాకు. విడిగా చేయడం, అందులో ఒకళ్ళు ఒక ప్రత్యేకత. మీరు సింగిల్ చేస్తారు కదా, నేను అదే చూసాను. మనం మీలో ఒకళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మీరు సెలెక్టెడ్గా సినిమాలు చేస్తుంటారు బాగా. అట్లా అసలు లేనే లేదు, అది నా ప్రత్యేకత కానే కాదు. అంటే నేను తక్కువ మీ సినిమాలు చూసినవన్నీ కూడా మంచి సినిమా మీరు సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఇది కూడా ఒక భాగం. అవునవును, రేపుదయం 10 గంటలకి ఇది చాలా అద్భుతమైన సినిమా. మీకు సరే చెప్తా కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత, ట్రైలర్కి ముందు ఈ సినిమా రేపుదయం 10 గంటల కంటే ఏదో మామూలు ఆర్డినరీ సినిమా ఏదో మామూలుగా అనుకున్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ మంచి, ఎందుకంటే మాకు తెలుస్తుంది డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి దీని స్పందన అనేది. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమైనా ఎటువంటి స్పందన వచ్చింది? చాలా, ఎవ్రీబడి లవ్ ద ట్రైలర్ బేసికలీ. అండ్ ఇది ఏదో ఉండబోతుంది అంటే ఇట్స్ థ్రిల్లర్ లాగా దే ఆర్ ఫీలింగ్. ఇట్ ఈస్ అ థ్రిల్లర్, బట్ ఐ థింక్ సినిమా ఎండ్ అయ్యేసరికి ఇది ఒక హ్యూమానిటీకి సంబంధించిన స్టోరీ అని కూడా అనిపిస్తుంది నాకు తెలిసి ఆడియన్స్. ఈ సినిమా అనుకోకుండా తెరపైకి వచ్చింది. అవును, ముందు నుంచి ఒక హైప్ కానీ ఒక పబ్లిసిటీ కానీ హఠాత్తుగా ట్రూ వచ్చింది. తక్కువ టైంలో కూడా తీసామని చెప్తున్నారు. అవునవును, ఈ రోజుల్లో తక్కువ టైంలో సినిమా పూర్తి చేయడం మామూలు విషయం కాదు, చాలా టైం తీసుకుంటున్నారు సినిమా. ఈ సినిమా జర్నీలో మీకు ఈ సినిమా మీద ఎటువంటి నమ్మకం ఉంది? కంటెంట్ ఏ విధంగా వెళ్ళద్ది? ఫస్ట్ ఇక్కడే స్టోరీ విన్నా నేను, ఆ ఆఫీస్ అనుకుంటా. మన చందు కూర్చొని స్టోరీ చెప్పాడు. చెప్తే ఏ అమ్మ ఇదేంద్రా అనుకున్నా నేను. ఎందుకంటే దెర్ ఆర్ లైక్ 3 or 4 డిఫరెంట్ స్టోరీస్ అండ్ దెన్ దెర్ ఇస్ మై ట్రాక్, అది వెళ్తోంది. నా ట్రాక్ తోటి డిఫరెంట్ స్టోరీస్ ఎంత బాగా మింగిల్ అవుతాయి అండ్ దెన్ ఎంత బాగా అవి అంత అంటే మింగిల్ అయిన తర్వాత దే ఆల్ బికమ్ వన్ స్టోరీ. అట్లా అసలు నేను ఎట్లా రాస్తారో ఇలాంటి స్క్రిప్ట్స్ అని అనుకొని రవి గారే యాక్చువల్లీ పిలిపించారు, ఫోన్ చేసి పిలిపించి మీరు ఈ స్టోరీ వినండి ఒకసారి అంటే షూర్ అని విన్నా. దానికంటే ముందు సరే చెప్పారు చాలా బాగుంటుంది స్టోరీ, అసలు మీరు ఒకసారి వినండి మీకు అర్థం అవుద్ది, నేను 1 లైన్లో చెప్పేది కాదు, చందు అయితే చెప్తాడు ఇది అంటే ఒకేసారి అయినా ఒక టైం ఫిక్స్ చేసుకొని వచ్చి స్టోరీ విన్. ఐ వాజ్ రియలీ అమేజ్డ్. అవన్నీ ఎట్లా రాశారు ఏంటంటే నా సర్ప్రైజ్ ఏంటంటే 4-5 స్టోరీస్ ఒకటే స్టోరీకి ఎలా మర్జ్, ఎట్లా మర్జ్ అవుతుంది అసలు. వెరీ కాంప్లెక్స్ అండ్ టూ మెనీ క్యారెక్టర్స్. ఎస్, ఒక మీరు పోస్టర్ కూడా చూస్తే టూ మెనీ క్యారెక్టర్స్, అందరూ మంచి యాక్టర్లే, ఏది ఎవరిని కూడా నార్మల్ రోల్ చేయరు, ఎవ్రీబడి డస్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్. పోస్టర్ కూడా నిండుగా ఉంది. ఎస్. సో అసలు నేను విని ఐ వాజ్ స్టన్డ్, సర్ప్రైజ్డ్ అండ్ ఐ సెడ్ ఇమ్మీడియట్గా ఎస్ చేసేద్దాము ఇది అని. అండ్ చందు అండ్ సునీల్ మా డిఓపి ఇద్దరు కలిసి ఒక 30 రోజుల్లో స్ట్రైట్ స్కెడ్యూల్, ఇంకా మధ్యలో బ్రేకులు అవి ఇవి ఏం లేదు వాళ్ళకి. ఐ థింక్ 30 days, మేమంతా కూడా 30 రోజులు షూట్ చేయలేదు. అవుట్డోర్ బేసిక్గా, ఆన్ రోడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ జరిగింది నా పోర్షన్ ఒకటి ఇక్కడ కుక్కట్పల్లి ఎక్కడ హాస్పిటల్, ఆ హాస్పిటల్ నుంచి స్టార్ట్ అవుద్ది. నేను అంబులెన్స్ డ్రైవర్ ఇందులో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఐ థింక్ మై పోర్షన్స్ వర్ డన్ ఇట్లా ఆర్ఎఫ్సి హైవే మీద, ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీ హైవే అలా. మధ్యలో గమనించారా ఏంటండి మీ పాత్ర విషయంలో గమనించారా? మీరు ఒక అంబులెన్స్ డ్రైవర్. ఎస్, నిజంగా అంబులెన్స్ డ్రైవర్ లాగా ఉన్నారు మీరు. అంటే వీడు బాగా డబ్బులు సంపాదించే అంబులెన్స్ డ్రైవర్ అఫీషియల్గా అంబులెన్స్ డ్రైవర్లో లేరు అక్కడ. ఓకే గమనించారు అది అనుకున్నారా? కరెక్టే. ఐ థింక్ వాళ్ళు దే వాంటెడ్ టు బ్రేక్ ది స్టీరియోటైప్. లేదండి, ఈ రోజుల్లో అందరూ పార్ట్ టైం జాబులు చేస్తున్నారు, అన్ని ఆటో నడిపే వాళ్ళకి నాకంటే బెటర్ హెయిర్ స్టైల్. సో అందుకే అంతే. అండ్ బేసిక్ గా నాకు ఒక కోట్ ఇచ్చారు అంతే.
టీ షర్టు ప్యాంటే లేకపోతే అది ఆ కోటే ఆ. కాంప్లెక్స్ డ్రైవర్లో లేదు. లేదు. ఒక కానీ వ్యక్తి వీధిలాగా ఉన్నారు. మీరు సినిమా స్టార్ట్ అవ్వగానే మీరు చూసుంటారు, సినిమా స్టార్ట్ అవ్వగానే స్టోరీలోకి ఎంటర్ అయిపోతారు. ఇంకా ఈడ అంబులెన్స్ డ్రైవర్ కాదు అన్న నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే నేను అంబులెన్స్ డ్రైవ్ చేస్తుంటా కాబట్టి సినిమాలో. మధ్యలో మంచి మంచి పంచి డైలాగ్. యా. కిరీటి గారు చెప్పండి. మీరు ఉయ్యాలా జంపాలా 2013 అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వీళ్ళు ఏమాత్రం మార్పు లేదు. ఓకే, ఫ్రిడ్జ్లో పడుకుంటాడు. అది ఎలా మెయింటైన్ చేస్తారు అసలు? దోలు తీరిపోతుంది సార్. దూలు తీరుతుంది కదా ఆ సార్ విగ్రహం ఫ్రిడ్జ్. మెయింటైన్ చేయడానికి కూడా అవును చాలా మరి కష్టపడుతున్నారు. ఫ్రిడ్జ్ లో పడుకోవడానికి దూలు తీరుతుంది. షూటింగ్ వచ్చినప్పుడు లేస్తూ ఉంటారు ఆయన. అలా ఏం లేదు సార్, అంటే అది అది జస్ట్ ఫిట్నెస్ జాగ్రత్తగా చూసుకోవడం అంతే. ఏంటి ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ చందు గారు, బికాస్ చందు గారు ఈ సినిమా హైలైట్ చందు గారే సార్. ఎందుకంటే చందు గారు ఆయన అసలు కెమెరాలు ఇవేమీ లేని టైంలో, అసలు రిసోర్సులు ఏమి లేని టైంలో మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే ఒక సినిమా చేశారు 90sలో. అప్పట్లో అసలు అంటే మీకు రిసోర్సెస్ క్యానన్ 5Dలు ఇవి ఏమి లేని టైంలోనే ఆయన సినిమా తీసేద్దామని మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే అని ఒక టైటిల్ పెట్టి ఆయనే ఇక్కడ అక్కడ తీసుకుని సినిమా తీసిన ఆయన. అప్పుడు దాని తర్వాత నేను ఆయనతో ఎప్పుడు పనిచేశాను, ఇంకో సినిమాకి పనిచేశాను. ఆ సినిమా పేరేంటి తెలుసా? ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ. సార్ సినిమా పేరేంటి సార్ అంటే, సార్ సినిమా గురించి తెలుసు సార్ నాకు, బట్ సినిమా పేరేంటి? అదే సినిమా పేరు. వాడు వీడు చెప్పడం కాదు, నేనే చెప్తాను, సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అన్న. అండ్ దానిలో స్క్రీన్ ప్లే ఎంత బాగా రాసుకున్నారంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. నేను చందు గారితో పనిచేయడం అప్పుడు ఆయన ఏ సినిమా చేసినా కూడా దానిలో స్క్రీన్ ప్లే, అవునవును, క్యారెక్టర్లు ఎంగేజింగ్గా ఉండడం, వాళ్ళకి ఏదో ఒక సోషల్ ఇష్యూ తీసుకుంటాడు ఆయన, ఏదో ఒక సోషల్ ఇష్యూ తీసుకుని దాని మీద అలా కథలుకుంటూ వస్తారనమాట. యంగర్ డేస్లో ఉయ్యాల జంపల తర్వాత చేసినప్పుడు ఆయనతో పరిచయం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు అదృష్టం బాగుండి ఆయనతో పరిచయం స్టార్ట్ అయింది కాబట్టి ఒక రోజు ఇట్లానే నేను ఇక ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు దేవుడా, మంచి సినిమాలు ఇచ్చేలా చూసుకో అని చెప్పి రిషికేష్ వెళ్ళి శివుడికి దండం పెట్టుకునే టైంలో ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి కిరీటి సినిమా వచ్చేసే, నువ్వే హీరో అంటే నేను హీరో వాట్ ద హెల్ అనుకుని అందరికి అదే చెప్పారా? అందరికి అదే చెప్పారని అర్థమైంది. ఇక్కడ దీనిలో ఇది కథే హీరో, ఇక్కడ ఆ సినిమాలో వాళ్ళు ఎవరో ఆ సినిమాలో చెప్పినట్టు అవసరాల కోసం దారులు తప్పే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్టు అలాంటి అవసరాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఆ అవసరాలు ఏంటో అనేది మీరు సినిమాలో చూడాలి. మీరు ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ లేదన్నారు కదా, ఈ సినిమా కూడా రేపు ఉదయం 10 గంటలకంటే ఏదో అప్డేట్ అనుకుంటున్నారు అందరూ. సినిమా అనుకోండి రేపు ఉదయం 10 గంటలకి, ఏంటి రేపు ఉదయం 10 గంటలకని అడుగుతున్నారు. నాకు భయం వేసింది సార్, రేపు ఉదయం 10 గంటలకి సినిమా అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. నాకు భయం వేసింది సార్ టైటిల్ పెట్టినప్పుడు. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ కొట్టేదనమాట, అంటే తిట్టేది. అంటే నేను హోంవర్క్ చేయమని చెప్తే రేపు చేస్తలేమ్మా అంటే ఏమనేది, ఓ రోజు పిలిచి అరే ఓ పని చేయరా, బోర్డు పెట్టు, రేపు చేస్తా అని పెట్టు, ఏ రోజు చూసినా రేపు చేసినట్టే ఉంటుంది, రేపు ఎప్పుడు రాదు అన్నట్టు. సో అది నేను చూసి రేపు ఉదయం 10 గంటలకి ఇదేంటి అని పెట్టుకుని చూసి ఇది రావాలి ఇట్లన్నా సినిమా రావాలనుకున్నాం. ఫైనల్గా వచ్చేసింది. సో ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో మనకి టైటిల్లో, ఆయన ఎప్పుడు ఏ సినిమా తీసినా అట్ ఎక్సైట్మెంట్, హీల్ మేక్ షూర్ ద ఎక్సైట్మెంట్ ఇస్ దేర్. అండ్ పాత్రలు కూడా స్టోరీలు డిఫరెంట్ స్టోరీలు అండి. మా అన్ని స్టోరీలు కలిపేది మా అంబులెన్స్ డ్రైవర్ గారు అభినవ్ గోమాటం గారు. సో ఈ అన్ని స్టోరీలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఆవిడ స్టోరీ కానీ ఇట్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఉదయం 10 గంటలకు ఏం జరగబోతుంది అదే మీరు సినిమాలో చూడాలి. మర్చిపోకుండా చూడండి రేపు ఉదయం 10 గంటలకి. రేపు ఉదయం 10 గంటలకంటే రేపు ఉదయం 10 గంటలకి ఏంటి అంటే సినిమా అని అప్డేటా ఏంటి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి ఫస్ట్. థ్యాంక్ గాడ్ అది పోస్టర్ మీద కూడా అదే అలా ఉంది కాబట్టి ఓహో ఇది టైటిల్. ఇది ఒక మంచి ప్రయత్నం. ఈ టైటిల్ కూడా ఒక మంచి ప్రయత్నం, ఒక రకమైన. అండ్ అంటే ఆయన చెప్పారు కదా సార్, ఆయన చందు గారు నేను ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి చూస్తున్నాయని, 15 years అయి ఉంటుంది. స్క్రీన్ ప్లేలో ఆయన కొట్టేటోళ్ళు అంటే వెరీ గుడ్ రైటర్ సార్, వెరీ గుడ్ రైటర్. అంటే పాత్రలు రాసుకుని ఒక కాన్ఫ్లిక్ట్ తీసుకుని దాని చుట్టూతో కథ అల్లే విధానం కానీ, అండ్ ఆయన కథలు చాలామందికి రీచ్ అవుతాయి. అంటే మీరు ఊళ్ళల్లో వెళ్ళి చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్
ఈక్వల్గా ఎంజాయ్ చేసే కథలు రాసుకుంటారు ఆయన. సో లక్కీగా వీ గాట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్. నలుగురు ఉన్నారు. ఈ నలుగురు మెయిన్ ఫ్యాక్టర్ ఎవరు? ముఖ్య పాత్రధారి అందరూ సమానమైన. అది అందరూ సమానమే సార్, ఐ ఫీల్. బికాస్ నిజంగా ఈ సినిమాలో స్టోరీయే హీరో. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ మూవీ. అందరూ అంటుంటారు ఇవన్నీ రెగ్యులర్ అయిపోయాయి, మరి కాన్సెప్ట్ అట్లా ఉన్నప్పుడు దీన్ని డిఫరెంట్ వర్డ్స్లో ఎట్లా పెట్టాలో నాకు కూడా తెలియదు. బట్ నేను అదే అంటున్నా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా జస్ట్ ఒకసారి వెళ్ళి మీరు ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసి మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. మీకు నచ్చుతుందని నాకు తెలుసు. మా కాస్ట్, మా డైరెక్టర్ అక్కడ నిల్చొని అందరి ముందే చెప్తున్నా, ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. రైటింగ్, యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ అసలు అదిరిపోయే సినిమా. సునీల్ గారు రైటింగ్ వైజ్ అయితే ఇట్ ఈస్ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఫిలాసఫీ ఉంటుందండి రైటింగ్లో. ఆయన దానిలో ఒక ఫిలాసఫీ ఉంది. ఫిలాసఫీ అంటే ఒక చిన్న పాయింట్ అంతే, Point. మొత్తం అంతా ఫిలాసఫీ లేదు, ఫిలాసఫీ అంటే లైక్ ఓవరాల్గా ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ అంటే ఎంటర్టైన్ చేస్తూ కూడా ఇలాంటి పాయింట్ చెప్పొచ్చా అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ అన్ని విధాలుగా ఉంటుంది. డెఫినెట్లీ అండి. ఎంటర్టైన్మెంట్, అన్ని ఎమోషన్, సాహిత్యం. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఐ కెన్ సే తను ఒక వెరీ రిలేటబుల్ అండ్ వెరీ రియలిస్టిక్ పర్సన్ అనమాట. ఇప్పుడు జనరల్గా అందరు అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి అమ్మాయి. అండ్ వై ఐ పర్సనలీ చూస్ దిస్ అండ్ బికాజ్ ఐ ఫెల్ట్ ద స్టోరీ ఇట్ రన్స్ అగెయిన్స్ట్ ద టైమ్. టైం 10 గంటలకి అనే ఒక పాయింట్ తీసుకొని ఆ చుట్టూ తిరుగుతున్న స్టోరీ అనమాట. సో ఈ మా క్యారెక్టర్స్ అందరూ కూడా దాంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ ఫియర్స్ కానీ అన్నిట్లో ఛాలెంజింగ్ చేస్తూ వచ్చాం. ఐ థింక్ దట్ ఈస్ ఆల్. ఇలా సస్పెన్స్, ఇలా థ్రిల్లర్ సినిమాలకి, మామూలు నార్మల్ సినిమాలకి ఏదైనా తేడా గమనించారు డిఫరెంట్ మీ కెరియర్లో? ఐ యూజువల్లీ లైక్ థ్రిల్లర్, సస్పెన్స్, హారర్స్ని ఇష్టం నాకు. దానికి దీనికి సపరేట్ అంటే యూజువల్లీ ఏది ఈజీ అని గమనించారు? నాకు ఈజీగా, నాకు అన్నీ అన్నీ ఈజీ కాదు సార్. ఏదున్నా నేను చేసే ప్రతి సినిమా కూడా ఛాలెంజింగే. అండ్ ఫ్రమ్ ఎవ్రీ మూవీ నేను ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను బికాస్ దట్ ఈస్ ఫర్ మై గ్రోత్ కాబట్టి. సో అబ్సల్యూట్లీ ఈ మూవీలో నుంచి కూడా ఐ లెర్న్ మెనీ థింగ్స్. ఇట్ వాజ్ వెరీ అందరు యాక్టర్స్తో వర్క్ చేయడం కూడా ఇట్ వాజ్ వెరీ కొలాబరేటివ్. మూవీ సబ్జెక్ట్ విన్నారు మీరు? సినిమా ముందు పూర్తిగా విన్నాను. అప్పుడే దాంట్లో నాకు ఎమోషనలీ నాకు యాక్టింగ్ స్కోప్ బాగా అనిపించింది కాబట్టి దట్స్ ద రీజన్ ఐ చూస్. ఎలా ఉండబోతుంది పాత్ర? నాది ఒక సింపుల్, మనం చూసే పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ లానే ఉంటుంది. వెరీ రిలేటబుల్. నా లుక్ అలానే ఉంటుంది, నా మాటలు అలానే ఉంటాయి. సో చందు గారు అదేంటో నాకు ఎప్పుడు అలాంటి క్యారెక్టర్లే సెట్ అవుతాయని స్పెసిఫిక్గా నాకు అలాంటి క్యారెక్టర్లే రాస్తారేమో. సింపుల్గా ఉంటుంది. నా పోర్షన్, మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ వచ్చి కిరీటి గారు అండ్ ఇమాన్యుయల్ గారితో. ఎక్కువ రివీల్ చేయడానికి లేదు, మా మధ్య ఫన్ సీన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం చిన్న ట్రైలర్లో చూపించినట్టు చేజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అల్టిమేట్గా రేపు ఉదయం 10 గంటలకి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏం అవుతుంది, ఏం అవ్వబోతుంది అని. సినిమా మీద పూర్తి నమ్మకం? సినిమా మీద నమ్మకం, చందు గారి మీద నమ్మకం. ఈ పాత్ర చేయడం వల్ల భవిష్యత్తులో మీకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? ఈ మంచి పేరు అయితే మంచి పేరు వస్తుంది. ఇంకా అవకాశాలు అనేది అది మనకు రాసి పెట్టుంటే అది ఎలాగైనా మనకు వస్తుంది అని నేను నమ్ముతాను. ఈ సినిమా చూసిన తర్వాత ఆబ్వియస్లీ జనాలకి అయితే గుర్తుండిపోతుంది, ప్రతి పాత్ర గుర్తుంటుంది. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ చేసింది, సో ఆ రకంగా ఒక ఇంపాక్ట్ అయితే వస్తుంది జనాలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ అజెండా అయితే అది కాబట్టి అదైతే ఫుల్ఫిల్ అవుతుంది. నలుగురు ఉన్నారు, 3 లేడీస్ అండి, అబ్బా పటేల్ మీరు. వీళ్ళ 3లో మీ అభిమాన నటి ఎవరు? అందరూ అభిమాన నటులు. వీళ్ళ 3లో ఎవరు బాగా? ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాతో అలానే అన్నారు షూటప్. సో వీళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా మీ అభిమాన నటులు మీరు ఎవరు? నాకు చిరంజీవి చాలా ఇష్టం సార్. చిరంజీవి అంటే నాకు పిచ్చి. అంటే నాకంటే ఇష్టం కాదు నీకు? నాకే ఎక్కువ ఇష్టం. వాళ్ళు మైండ్లో పోస్టర్ పెట్టుకున్నాను నేను, పెద్ద పోస్టర్. నటీ నటులు అంటే నేను, మా ఫ్యామిలీ అంతా అందరూ మహేష్ బాబు, అప్పటి నుంచి ఎవ్రీవన్ ఎనర్జీ వచ్చేసింది. అంటే నాకు అబద్ధం చెప్తావా? సార్ ఐ లైక్ యువర్ యాక్టింగ్ సార్ అన్న ఊరికేనా?
అలాగే సౌందర్య గారు కూడా. సౌందర్య యా యా. కలిసిపోతుంది వీళ్ళిద్దరు. హీరోలు హీరోల్లో చిరంజీవి గారు. అంటే వాళ్ళిద్దరు అన్నారని చెప్పలేదు కదా? లేదు లేదు. ఓకే. చిరంజీవి గారు బై డిఫాల్ట్ ఉంటారు సార్ ఎవరికైనా. హీస్ అ క్లాసికల్ డాన్సర్ కదా, నేను కూడా ఒక కూచిపూడి డాన్సర్, సో ఓ, అలా connect అక్కడ అయ్యారు. కనెక్ట్ అయ్యాను. ఆల్సో యాక్టింగ్. కూచిపూడి Yes, yes. నేర్చుకున్నారా? ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్. నేను Wow. 3 years 4 years ఉన్నప్పటి నుంచి Wow స్టార్ట్ అండి. చేశాను. మీరు done ఇన్స్టాగ్రామ్ లో వెళ్తే international. మీ రీల్స్ ఉంటాయా మొత్తం కూర్చుంది? మొత్తం ఉండో. ఇప్పుడు అలానే ఉంది, అలానే తయారైంది సార్. ఐఎమ్ వెరీ ఫార్ ఫ్రమ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా వెరీ You're not on social media, are you there? మెల్లి But మెల్లి not వస్తుంది. active. అంటే కూచిపూడి నుంచి అక్కడ ప్రదర్శించారా? దుబాయ్లో వెళ్ళాను. ఇండియా మొత్తం, ఢిల్లీ, కర్ణాటక, చెన్నై, ముంబై. ఈ కూచిపూడి నుంచి అనేది కొత్త పొలం. ప్లీజ్ దయచేసి ఎవరన్నా చాలా మంది. ఎవరన్నా కాస్టింగ్ చేస్తుంటే ప్లీజ్ కాస్ట్. No, I think ఆల్సో అండ్ నేను చేసిన మూవీస్ లో అన్నిట్లో కూచిపూడి నిన్నెందుకు క్యాచ్ చేసుకున్నా చాలా అసహ్యంగా ఉంటుంది. లేదు పక్కన నుంచి ఎంకరేజ్ చేస్తాం. వావ్ వావ్ వావ్. టాక్ వచ్చింది, సూపర్ హిట్ టాక్ వచ్చింది, అవును. చాలా రీచ్ వచ్చింది. మీరు ఇదే విధంగా కంటిన్యూ అవుతారా? ప్రమోషన్స్ Yes, సహకారం అందిస్తారా? absolutely. తప్పకుండా తప్పకుండా. విజయయాత్ర చేసే అవకాశం ఉందా? చేయొచ్చు. అంతవరకు మేనిఫెస్ట్ చేసుకుందాం సార్. నేను నిజంగా 100% if it is Manifest such అయితే a big hit, I would love to meet Yeah. audience. ఎందుకంటే మేము ఒక అడ్వాంటేజ్ ఈ సినిమాతో ఏంటంటే, ఒకటేమో చందు గారితో పనిచేయడం, ఒకటి అభినవ్ మేము అందరం కలిసి పనిచేయడం ఒకటైతే, రెండోది చందు గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ నన్ను తీసుకెళ్ళలేదు. ఎవరండి? ఎవరు? నేను తీసుకెళ్ళలేదు. ఆంధ్ర అమలాపురం సైడ్ సో మేము వెళ్ళే దారిలో అక్కడ ఫుడ్, అంటే అక్కడ పుట్టెక్కలు కానీ మిగతా ఫుడ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఎవర్ ఎనీబడి కెన్ హ్యావ్. కొబ్బరి బొండాలు పుట్టెక్కలు తాగలేదా? కాకుండా ఇంకేముంటాయి మీరే చెప్పండి. కొబ్బరి బొండాలు తాగలేదా? కొబ్బరి బొండాలు కోనసీమ కొబ్బరి బొండాలు తాగలేదా? కోనసీమ కొబ్బరి బొండాలు తాగేవండి. అది కాకుండా మేము ఇమాన్యుయల్తో పనిచేసాం. ఇమాన్యుయల్ అద్రిపోయింది కామెడీ టైమింగ్. ఇమాన్యుయల్తో వర్క్ చేయడం కూడా ఆల్సో వాస్ వెరీ నైస్. అండ్ ఇమాన్యుయల్ కూడా బిగ్ బాస్, మీరు అన్న బిగ్ బాస్కి వెళ్ళిన ఇమాన్యుయల్ రీసెంట్గా వెళ్ళాడు కాబట్టి మనని కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఇమాన్యుయల్ కామెడీ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. మీరు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఎవరన్నా ఉంటే ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మనోడు ఏంటంటే రీల్స్ చేయడం, మధ్యలో ఎక్కడున్నా కూడా వాడు మధ్యలో రీల్స్ చేయడం, అండ్ ఆ ట్రావెల్ అంతా చాలా బాగుండే. నేను, ఇమాన్యుయల్, మా డైరెక్టర్ గారు అండ్ సినిమాటోగ్రఫర్ సునీల్ గారు అందరూ ఫుడ్ లవర్స్. సో మేము ఎక్కడెక్కడ ఏం బాగుంటాయో, ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పి ఎప్పటికప్పుడు కోనసీమలో బాగుంటుంది. కోనసీమలో ఆ వాతావరణం కొంచెం ఆహ్లాదకరంగా, అవునండి అవును పచ్చని చెట్లు అవును అని కూడా ఒక రకమైన ఇదిగా ఉంటుంది అక్కడ. కంటికి ఒక మంచి ప్రకృతి మన కంటికి కూడా చాలా ట్రూ చాలా అవునండి అవును మంచి. కరెక్ట్. ఈ సినిమా ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే సంగీతం బీజిఎం No. చాలా బాగా ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా ఎస్, చాలా బాగా ఆ సన్నివేశాలకి ఆ మ్యూజిక్ చాలా సెట్ అయింది. అది స్టోరీ ఐ థింక్ ఇట్ విల్ ఇన్స్పైర్ ఎనీబడి అండి. ది స్టోరీ దట్స్ హౌ వెల్ ఇట్ ఈస్ రిటన్ బై చందు. ఆయన చెప్పంగానే మీరే చెప్పాలి, చెప్పంగానే మ్యూజిక్ వచ్చేసి ఉంటుంది టప 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 టప. మీతో పాటు బాసు గారు చేశారు కదా. ఆయన అమృతంలో ఉంటారు. అమృతం చాలా చాలా మంచి యాక్టర్ సార్. చాలా మంచి యాక్టర్. నేను ఆయనని ఎప్పుడో ఇట్లా అమృతం ఇది చూసిన తర్వాత ఈ సినిమాలోనే ఇన్ని రోజులు కలిసి పనిచేసాం. ఐ థింక్ ఐ వర్క్డ్ ఫర్ 11 days ఏమో ఈ సినిమాకి. ఇట్ వాస్ నైస్. ఎవ్రీ డే సార్ ఉంటారు పక్కనే. దరిద్రానికి ర్యాంకులు ఇస్తే 1 నుంచి 100 వరకు నాదే అన్నారు సినిమా ట్రైలర్. అంటే మీ రైల్ లైఫ్లో కూడా సిచ్యువేషన్ అలాగే ఉందా? దరిద్రాల అబ్బో చాలా దరిద్రాలు ఉన్నాయి సార్. ఎన్నో దరిద్రాలు ఉన్నాయి సార్. ఏ దరిద్రం గురించి మాట్లాడాలో తెలియట్లేదు. దానికి ఇప్పుడు దరిద్రాలకి ర్యాంకులు ఇద్దాం మనం. ఎందుకు సార్? అది నీ డైలాగ్. అది సినిమా డైలాగ్, ట్రైలర్లో డైలాగ్. అది కావాలని పెట్టుకున్నారా? మీరు అనిపిస్తున్నా అన్నారు కదా. నేనే కదా సార్. అందరి లైఫ్లో ఇప్పుడు పురి జగన్నాథ్ గారు చెప్పినట్టు జీవితం ఎవరిని వదలదు, అందరు సరదా తీర్చేస్తుంది అన్నట్టు అందరి లైఫ్లో దరిద్రాలు ఉంటాయి. కాకపోతే ర్యాంక్స్ వేరు. సో ఎలా చెప్పా కవర్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే అప్పన్నా చేసి ఉండాలి, తప్పన్నా చేసి ఉండాలి. దాని మీద మీ
కరెక్ట్ అది ఎగేపిస్తారా? అప్పైనా చేసి ఉండాలి, తప్పైనా చేసి ఉండాలి. యూజువల్లీ అప్ప చేసే వాళ్ళు అయితే ఫోన్లు ఎత్తారు. ఓకే, వేరే వేరే వ్యవహారాలు బిజీగా ఉండొచ్చు. అది కూడా ఉండొచ్చు. అందుకనే ఐ థింక్ మా లావణ్య గారు చెప్తున్నారు సార్, మీరు లేడీస్ మీద ఫోకస్ చేయట్లేదు. ఇక్కడ లావణ్య గారు చెప్తున్నారు, ఆవిడ సాయి వాళ్ళ దగ్గరికి వస్తారు. అడగండి అంటే సార్. ఇవాళ రేపు సార్ ఫోన్ ఎత్తకుండా ఉండడానికి తప్పో అప్పో చేయాల్సిన అవసరం లేదు. అది ఇంకా ఒక 10 years బ్యాక్ కొంచెం జనానికి ఒక మోరల్ కాన్షియస్నెస్ ఇంకా ఉన్నప్పుడు ఇది. ఇప్పుడైతే ఇట్లా ఫోన్ చూసి తర్వాత మాట్లాడదాంలే అని ఇట్లా ఊరికే లేజీ కూడా ఉండొచ్చు. ఆటో నడిపేవాళ్ళు, పానీపూరి చేసేవాళ్ళు అమ్మాయిలు ఈజీగా పడేస్తారు. మీ కాలేజీ రోజుల్లో అలాగే లేదు, బట్ ఎట్లా గుర్తు వచ్చిందా? లేదు లేదు అసలు లేదు. నీకేమైనా జోలికి గుర్తొచ్చిందా? వెళ్ళలేదు. నాకేం గుర్తురాలేదు. నాకెందుకు గుర్తొస్తుంది? ఆటో డ్రైవ్ చేయలేదు. నువ్వు మీ స్కూల్ టైంలో సైన్స్ ప్రాజెక్ట్ కింద పానీపూరి అమ్మావు కదా సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో మాది కోయడ్ కాదు, ఓన్లీ బాయ్స్. అందుకే నువ్వు పానీపూరి అమ్మాలి. ఓన్లీ బాయ్స్. అందుకే కదా నువ్వు పానీపూరి అమ్మ కూడా అమ్మాయిలంటే. కానీ నాకు లాజిక్ తెలియదు. లాజిక్ తెలియడానికి నాకు ఆల్మోస్ట్ ఒక డైలాగ్ వచ్చేసింది, మీకు ఇష్టమైన డైలాగ్ మీ మూవీలో. అందరికీ వాళ్ళు చెప్పారు, నాకు ఏం చెప్పారు లేదా? మీరు అడగండి, నేను చెప్తాను. అంటే బేసిక్గా నేను సినిమాలో చాలా పెద్ద ఫుడీ, తింటూనే ఉంటాను. సో అందుకు ఆ డైలాగ్. ఇన్ని ఇడ్లీలు ఉన్నాయంటే తగ్గేదేలే. చెప్పు. సినిమాలో ఏమో కానీ మీరు కూడా ఫుడ్ గురించి మాట్లాడారు కండి. నేను ఆ పక్కన మరి ఆయన ఆయన అయితే పొట్టిక్కలు అంటున్నారు, ఆయన నాగమూరు ఊరిపోలేదు. అతి తక్కువ సమయంలో సినిమా పూర్తి చేశారు. ఎక్కువ టేకింగ్ ఎవరు మామూలు టేక్స్ ఎక్కువ ఎవరు తీసుకున్నారా? అట్లేం లేదు సార్, అది సీన్ బట్టి ఉంటుంది, డైలాగ్ బట్టి ఉంటుంది. కొన్నిసార్లు సింపుల్వి చాలా ఎక్కువ టేక్స్ అయిపోతుంటాయి. కొన్నిసార్లు అబ్బో ఇది చాలా టైం పడుతుంది అనుకునేవి కూడా గంటలో అయిపోతాయి. అంటే సీక్వెన్సెస్ టేకులు ఎక్కువ తీసుకుంటే మా మాస్టర్ తాట తీస్తాడు. ఆయన తాట సినిమాలో ఇన్ని పాత్రలు ఉన్నా ఇప్పుడు మాకు అందుబాటులో 4 పాత్రధారులు ఉన్నారు. ఒకవేళ మీ వరల్డ్లో ఈ సినిమా గురించి ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఈ సినిమా ఎందుకు చూడాలి, మీ ఒక వరల్డ్ అక్కడి నుంచి స్టార్ట్. థ్రిల్లింగ్ సినిమా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్ సినిమాలు ఏంటంటే మనకి థ్రిల్లర్ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండడం, అది కూడా తక్కువ టైంలో జరగడం, ఎక్కువ పాత్రలతో జరగడం, ఒక నైట్లో జరిగే స్టోరీ. ఆ స్టోరీలో అంతమంది పాత్రలతో అంత ఎంగేజింగ్గా ఉంటూ ఆ చేస్ సీక్వెన్సెస్ కానీ, కామెడీ కానీ, ఇమాన్యుయల్ ఉన్నాడు, అభినవ్ గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, ప్లస్ హెబ్బా పటేల్ గారు ఉన్నారు, మన చైతన్య రావు గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కాకుండా దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇన్ ద ఫిలిం డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఫిలిం అనమాట. ఎక్కడైతే సినిమా స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది చాలా తక్కువ నిడివి. కానీ దీనిలో ఇంతమంది పాత్రలతో అంత బాగా గేమ్ ఆడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఒక మెసేజ్ ఇవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అది కూడా అది ఎలా ఎండ్ అవుతుంది అనేది కూడా ఎంత బ్యూటిఫుల్గా రాసుకున్నారు ఆయన. అది చాలా రేర్గా జరుగుతుంది. యూజువల్గా థ్రిల్లింగ్ సినిమాలు అంటే మీకు ఎవడు చేశాడు అనడము, లేకపోతే సినిమాలు అంటే ఒక పర్టికులర్ విధానంలో వెళ్ళడం, అలా లేకుండా ఇది ఒక పజిల్ సీక్వెన్స్ లాగా 4-5 పజిల్స్ని ఒక దగ్గర సమకూర్చితే వచ్చే ఒక ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది. సో ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఫుల్ఫిల్లింగ్. ఈ సినిమా ఎందుకు చూడాలి ప్రేక్షకులు థియేటర్కి వచ్చి? ఒకటి, థియేటర్కి వస్తే ఒక మంచి సినిమా, ఒక ఎంగేజింగ్ సినిమా చూసాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు కష్టపడి థియేటర్కి వచ్చిన తర్వాత ఓకే ఇది ఓటీటీలో వచ్చినా బాగుండేది, ఓటీటీలో కూడా చూడొచ్చు అన్న ఫీలింగ్ కాకుండా థియేటర్కి వచ్చి మంచి పని చేసాం, ఇంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అన్న ఫీలింగ్తో వెళ్తాం. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. వన్ వర్డ్లో చెప్పాలి అంటే డిసప్పాయింట్మెంట్. ఆడియన్స్ ఇది రేపు ఎప్పుడో ఎక్కడో చూసి సినిమా అరే ఈ థియేటర్లో ఎందుకు చూడలేదురా అని అన్న డిసప్పాయింట్మెంట్ మీకు ఉండొద్దు అనుకుంటా తప్పకుండా వచ్చి ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇట్ ఈస్ డెఫినెట్లీ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. రివర్స్ గేమ్ ఆడి రావాలి. అందరు రివర్స్ అందరు యూనో కార్డ్లో రివర్స్ వేసిండు. రివర్స్ వేసా. ఐ థింక్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యారు, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యారో మాతో పాటు మీరు కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. యూనో రేపు ఉదయం 10 గంటలకి మీ మంచి మనసుతో ఈ సినిమా నేనే పంపిణీ చేస్తాను. ఎస్ సార్,
కంగ్రాట్స్, ఐ మీన్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండ్ First of all, thank కంగ్రాచులేషన్స్. మీకు జాక్ పాటే. ఐ హోప్ ఇది మీకు కూడా పెద్ద సక్సెస్ ని తెచ్చిపెట్టి, మీరు ఇంటర్వ్యూస్ లో ఎలాగో తెలిసిపోయారు అందరికి, డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అయ్యి తప్పకుండా ఈ సినిమా మీ వల్ల మాకు కూడా మంచి సక్సెస్ వచ్చేలా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాని ఎస్, కంపెనీ చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. 100% మీకు ఈ సినిమా తప్పకుండా ఆడాలి సార్. సినిమా మ్యాంగో సంస్థ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ. నాకు ఇంతకుముందు చెప్పినట్టు ఈవెన్ ఐ నో రామ్ సార్, రామ్ వీరపనేని గారు is the producer of this film. Now he is releasing it also. It's amazing. Thank you Ram garu. We know each other for a very long time. Ultimately మనం ఎప్పటి నుంచో ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. It's nice. I'd like to congratulate Mango Media also and Ram garu. Thank you. రేపు ఉదయం 10 గంటల సినిమా మీ గ్లామర్తో పాటు మ్యాంగో సంస్థలో ఒక అదనపు ఆకర్షణ. మాకు గ్లామర్ ఉందో లేదో అంటే, నాకు గ్లామర్ ఉందో లేదో నాకు తెలీదు, బట్ మ్యాంగో పోస్టర్ మీద మ్యాంగో ఇది పడడం మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ సైన్. నాకు పర్సనల్ గా తెలుసండి రామ్ నువ్వు ఇప్పుడు గ్లామర్ గురించి మాట్లాడితే చాలా అసహ్యం. నువ్వు అట్లాంటివి ఏమీ చెప్పకు. ఇది అంటే అభినవ్ లాంటి గ్లామరస్ పర్సన్ నా గ్లామర్ అని నువ్వు మళ్ళీ నన్ను టీజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను అసలు మళ్ళీ పెద్ద గీత పథక చిన్న గీత లాగా మనం ఎందుకు వద్దు 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 వద్దు. అండ్ థ్యాంక్ యూ రామ్ గారు. ఇట్స్ అ ప్లెజర్ టు బీ అసోసియేటెడ్ విత్ యూ. అండ్ మీరు మీ సహకారం మా అందరి మీద ఉండాలని మేము కోరుకుంటూ, ఇంకా చాలా మందికి మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు Sir, thank you. Thank you. Nice. Thank you for We distributing. had fun talking to you. Thank you, sir. Thank you.